అందరికీ నమస్కారం. మాది గణపవరం మండలం కాసిపాడు. ప్రకృతి వ్యవసాయ చేస్తున్న రైతులకు కానీ, మహిళలకు కానీ కిచెన్ గార్డెన్కి, అలాగే ప్యాడీకి ఎటువంటి ఆకుకూర మొక్కలు, కాయగూర మొక్కలు, పళ్ళ రసాలకు తోటలకు ఎట్లకైనా సరే మన యూరియా డిఏపి బదులుగా సేంద్రీయ పద్ధతిలో చేసుకునేది ఈ ఘనజీవామృతం అనేది. ఘనజీవామృతం అనేది ఆవు పేడ, ఆవు మూత్రం, శనగపిండి, బెల్లం, పుట్టమట్టి, ఇవి 5 రకాలు తీసుకొని దీన్ని చేసుకోవాలండి. దీనికి ఒక 100 కేజీల పేడకే 2 కేజీలు పప్పుల పిండి, 2 కేజీలు బెల్లం, ఒక గుప్పుడు పుట్టమట్టి, తగిన మూత్రం వేసుకొని దీన్ని ఇచ్చేసుకోవాలండి. ఎందుకంటే ఈ పేడలో, ఈ మూత్రంలోని కోటానుకోట్లు సూక్ష్మీలు ఉంటాయండి. అవి వాటికి మనం ఆహారంగా ఈ శనగపిండి, బెల్లం ఈ రూపాయలు ఇస్తే కనుక వీటిలో బ్యాక్టీరియాకి ఒక ఆహారం ఎక్కువ డెవలప్ అవి ఎక్కువగా ఇంకా బాగా వృద్ధి చెంది ఈ బ్యాక్టీరియా మొక్కలకి ఆహారం అందించి తద్వారాగా తెగుళ్ళు తట్టుకునే విధంగా భూసారం పెంచి భూమిలో వానపాములు కూడా బాగా డెవలప్మెంట్ చేసి ఇంకా ఎక్కువ స్థాయిలో మొక్కకి ఆహారాన్ని అందిస్తాయండి. ఇవి అలాగే కొన్ని చీడపిల్లలు కూడా తట్టుకుంటాయి, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. దీని యొక్క విధానం గ్రోత్ ప్రమోటర్స్గా వాడతామండి. దీన్ని ఘనజీవామృతం అనేది ఎక్కువగా ప్రకృతిని చేసే పద్ధతిలో చేసుకున్నాం. రైతులకి కానీ, మహిళలకు కానీ మా యొక్క వ్యవసాయ శాఖ సిబ్బంది చేస్తామండి. ప్రజెంట్ కాసిపాడు గ్రామంలోని దీనికి ఆదరైన వారు మా ఎంఎంఎన్ఎఫ్ ప్రసన్న కుమార్ గారు. ఈయన అనంతపురం నుంచి వచ్చారు సార్. మాకు ఈయన యొక్క విధానంలో ట్రైనింగ్లోని మేము ఇప్పుడు ఈ కాసిపాడు గ్రామంలో ఈ రమాదేవి ఈవిడికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఈవిడికి ఎలా చేసుకోవాలో శనగపిండిని ఆ విధంగా ఆవు మూత్రంలో కలుపుకొని దాన్ని శనగపిండి తీసుకొని అంటే శనగపిండి రూపంలో వేసేస్తుంటే మనం దీన్ని తయారు చేసేసాక వేసేస్తే శనగపిండిలో ఉండిపోయి కాకులు కానీ, ఎలకలు కానీ, చిలకలు కానీ పాడు చేసేస్తాయండి. ఆయన సార కలపన పద్ధతిలో ఆ రకంగా ఆవు మూత్రంలోని శనగపిండి కలిపి దీంట్లో యూజ్ చేసుకుంటే అది దానికి ఎటువంటి ఇది లేకుండా ఇప్పుడు కాకులకు కానీ, చిలకలకు కానీ, ఎలకలు కానీ ఏవి కూడా పాడు చేయకుండా ఉంటాయండి. అందుకే రైతాంగం మనం వీటిని నీళ్ళలో ఆరబెట్టుకోవాలి, ఎండలో ఎండబెట్టకూడదు. ఇది వచ్చేసి మనకి 10 నుంచి 15 రోజులు టైంలో మనకి ప్యాడీకి కానీ, మా కిచెన్ గార్డెన్ కానీ, ఇట్లకి కానీ తీసేసుకొచ్చండి. ఇది ప్యాడీకి అయితే 400 నుంచి 600 కేజీలు తయారు చేసుకోవాలండి. దీన్ని 4 నుంచి ఫస్ట్ రోజు 4-5 రోజులు పేడ తీసుకొని దీన్ని పురుగు పట్టని పేడ తీసుకొని ఫ్రెష్ పేడ దీన్ని ఈ రకంగా డెవలప్ చేసుకుంటే మనకి యూరియా డిఏపి ఖర్చు లేకుండా మనకు మొక్క ఆ విధానం బాగుంటుందండి. ఇదిగోండి ఆ రకంగా చేసుకొని సారా వేసిన పద్ధతిలో శనగపిండి అండి అది మొత్తం వేసేయండి. కొంచెం వాటర్ తీసుకున్నాం, బెల్లం కూడా కొద్దిగా అదే మాదిరిగా బెల్లం అండి. బెల్లం కూడా ఆవు మూత్రంలో వేసుకుంటే గమ్ముని లిక్విడ్గా వచ్చేసి మనకి ఇట్లు కలుపుకోవడానికి తక్కువ మూత్రం సరిపోద్ది. ఆవు మూత్రం బాగా వేసినా జారు అయిపోతుంది. అది లేకుండా మనకి ఎంతగా అయితే పడుతుందో అంత బెల్లం ఈ మాదిరిగా బెల్లం కూడా ఆవు మూత్రలో కలుపుకొని చల్లుకోవడం వల్ల మనకి
వేస్ట్ అవ్వకుండాను. దీంట్లో పుట్టమట్టి అండి, పుట్టమట్టి పల్చగా పల్చగా అది మొత్తం అంతా స్టైల్ గీకమ్మ కరెక్ట్గా తీసి పలచగా మొత్తం అంతా పుట్టమట్టి. ఇప్పుడు దీన్ని మన విధానంలోని శుభ్రంగా కరెక్ట్గా పిసుక్కొని దీన్ని దగ్గరికి వచ్చాయమ్మ. సో సైలెంట్. ఇందులో గడ్డి గట్ట ఏమి లేకుండా శుభ్రంగా తీసేసి ఉండలు లేకుండా వీడియో పోస్ట్ చేసి నా ఫోటోలు ఫోటో చూస్తున్నా ఆడికి ఇచ్చే ఫోటో. నోట్ క్యామ్ ఉంటుంది, మామూలు కెమెరా కాదు. తెలుసు దగ్గరికి వచ్చేసి దగ్గర వచ్చారా, దగ్గరకు వచ్చి బాగా కనపడుతుంది. రెండు తీసుకుపోతే ఎక్కువ ఫోటోలు జరిగింది. ఫోటో వీడియో మనం కనపడాలి ముగ్గురం. సేవ్ చేస్తున్నావా? కెమెరా చూపించు. సేవ్ చేయాలా? సేవ్ చేయాలా? వీడియో చెప్తాను. క్లిక్ చేసి కింద సేవ్ అని వస్తుంది, సేవ్ క్లిక్ చేయాలి. మరి